శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రాబోయే ఉగాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు ముందుగా మేషరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఇది ఒక బ్యాలెన్స్ షీట్ లాగా మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాన్ని పెర్ఫెక్ట్గా తీసుకొని దాని ప్రకారం ఈ సంవత్సర బడ్జెట్ మనం ప్లాన్ చేసుకుంటే అది కరెక్ట్గా టాలీ అయ్యి ఈ సంవత్సరం అంతా కూడా జాతకుడికి ఆర్థిక విషయాలు, అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి మిగతా అన్ని కుటుంబ విషయాలు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 4 ఉంది. అంటే మనకి ఆదాయం 8 పాళ్ళు అయితే సుమారుగా ఒక 8 లక్షలు అనుకుంటే ఖర్చు అన్నది 4 లక్షలు ఉండడం జరుగుతుంది. మొత్తం ఇదేదైతే మొత్తం అన్నీ కలిపి అయితే మనకి ఈ సంవత్సరం మిగులు బడ్జెట్ 4 లక్షలు ఉంటుంది. అంటే మనకి 50% మీరు సంపాదించిన దాంట్లో మీకు అన్ని సోర్సు కలుపుకుంటే మన ఖర్చులు పోను 50% మీరు గెయిన్లో ఉంటారు. అంటే 50% మనకి మిగులుతుంది. సో దాన్ని బట్టి ఆ 50% అమౌంట్ ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, కొత్తగా ఏమన్నా కొనుక్కోవడం కానీ, ఒక గృహ నిర్మాణం కానీ, ఇన్స్టాల్మెంట్లో ఒక వాహనం కొనుక్కోవడం కానీ ప్లాన్ చేసుకుంటే 100% మీ యొక్క 50% మిగులుదను దాన్ని సవ్యంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి కొంతవరకు గతంలో ఏమైనా వ్యాపార పరంగానో గృహపరంగానో రుణం తీసుకుంటే చాలా వరకు ఈ సంవత్సరంలో మన యొక్క రుణం కూడా 50% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. 10 లక్షలు మీకు రుణం అంటే 5 లక్షలు తగ్గిపోయి ఇంకొక 5 లక్షలు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆదాయ వ్యయాలు బడ్జెట్ చక్కగా ఉంది కాబట్టి నో డౌట్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు మరి ఫైనాన్స్ బడ్జెట్ మిగులుగానే ఉన్నది. ఇక దాని తర్వాత మనకి రాజపూజ్యం, అవమానం. రాజపూజ్యం 4 పాయింట్లు, అవమానం 3 పాయింట్లు. అయితే ఇంచుమించుగా మనకి ఒక 25% మాత్రం అవమానం ఉంటుంది. అంటే అవమానం అంటే ఏం గొప్ప కాదు. మనం చేయవలసిన కార్యక్రమాలు సకాలంలో చేయలేకపోవడం, అలాగే ఏదన్నా ఒక పని సకాలంలో టైం చేద్దామంటే ఆ టైంకి పూర్తి చేయలేకపోవడం, అలాగే ఎవరికన్నా ఒక ధనం ఇద్దామన్నా ఇంకొక ప్రామిస్ చేసినప్పుడు అది సకాలంలో చెల్లించలేకపోవడం. సో ఇటువంటివే అవమానాలు తీసుకోవాలి తప్ప ఏదో గౌరవహీనమైన పనులు చేద్దామని అయితే కాదు. మొత్తం మీద 70% మీరు మాట నిలబెట్టుకుంటారు. ఒక విధంగా మీరు రాజకీయ నాయకులు అయితే మీకు 75% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. 25% ఫెయిల్యూర్ అంటే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్భయంతరంగా మీరు మరి ఖచ్చితంగా ముందుకి ఈ ఎన్నికల్లో కానీ పోటీల్లో కానీ దూసుకొని పోవచ్చు. అది క్రీడారంగం వాళ్ళు కూడా మరి గేమ్లో ఓడిపోతే అవమానం కాబట్టి క్రీడారంగం వాళ్ళకి, ప్రభుత్వ అధికారులకి, మొత్తం అందరికీ కూడా 75% ఇంప్రూవ్మెంట్ ఈ సంవత్సరం ఉంది. కాబట్టి 99% ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడాకారులు, రియల్ ఎస్టేట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 100% వాళ్ళ వృత్తిలో ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ ఆదాయ వ్యయాల్లో మన యొక్క శాలరీ, వేతనం పెరగడం జరుగుతుంది. రాజపూజ్యం, అవమానాలు మన యొక్క గౌరవం అంటే హోదా పెరగడం, లేదంటే డిగ్రేడ్ అవ్వడం, మనకి అవమానకరమైనటువంటి చోట్ల ట్రాన్స్ఫర్లు, ఇవి మనం రాజపూజ్యం, అవమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు మరి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్గా మరి మన సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు గురువు యొక్క ఫలితాలు ఇంపార్టెంట్గా తీసుకోవడం జరుగుతుంది. దానికి సపోర్ట్గా రాహు, కేతువు, శని. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా రాహు మేషరాశి అందే సంచరిస్తూ జాతకుడికి ఒక మనోధైర్యాన్ని, అతను చేస్తున్నటువంటి పొరపాట్లని సరిదిద్దే ప్రయత్నంలో, ఒక క్రమశిక్షణలో, ఒక మార్గంలో పెట్టే ప్రయత్నం గురుగ్రహం చేయడం జరుగుతుంది. ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ సమస్యల్ని, ఇబ్బందుల్ని జాతకుడు ఎదుర్కొని దాన్ని పాజిటివ్గా మార్చుకొని 10 మందికి గుణపాఠం నేర్పేలాగా తన యొక్క ఐడెంటిటీ రుజువు చేసుకునే విధంగా రావడం జరుగుతుంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవం, గుర్తింపు మరి ఏప్రిల్ నెలాఖరు దాకా ఉన్నది. ఏప్రిల్ నెలాఖరు నుంచి అంటే మే 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి ధనస్థానంలోకి
వృషభ రాశిలోకి మనకి ఈ గురువు మారడం జరుగుతుంది. అది 100%. 2 అంటే మీకు 2వ స్థానాన్ని, 6వ స్థానాన్ని, 10వ స్థానాన్ని గురుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే అర్ధ త్రికోణాన్ని గురువు బలపరుస్తుంటాడు. ధనకారకుడైనటువంటి గురువు ధన స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుని యొక్క స్థానంలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి 100% ఫైనాన్స్ పొజిషన్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలమైన స్థితి. వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనుకూలంగా ఉంటాయి. అటు వివాహానికి సంబంధించినవి, అటు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు కూడా 100% పెరుగుతాయి. వాళ్ళకి వివాహం అయిన వారు ఉంటే వాళ్ళ అత్తవారి ఇంట్లో వారి యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. వీరి యొక్క మాటకి ఈ అత్తవారి తరపు బంధువులు వాళ్ళు గౌరవించే అవకాశం 100% ఉన్నది. కాబట్టి మొత్తం మీద ఈ శుభకార్యాల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఇక మగవాళ్ళకైతే 6, 10 అర్ధ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వృత్తిలో చాలా హోదాగా కమాండంగా ఉంటారు. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. కొత్త విషయాలు మీ యొక్క బాసుల ద్వారా కానీ, అదే గురువుల ద్వారా నేర్చుకొని వృత్తిలో అవి కొత్త విధానాలు ప్రవేశపెట్టి ఎంత కష్టతరమైన పనైనా సులభంగా దాన్ని పూర్తి చేసి గురువు యొక్క అనుగ్రహంతో గౌరవప్రదమైనటువంటి సంపాదన లభించే అవకాశం ఉంది. స్టోవ్ మొట్టల మీద ఇది ఓకే. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు మరి లాభస్థానంలో సంచరించడం అన్నది ఒక అద్భుతమైన అవకాశం. అంటే ఇప్పుడు ధనాన్ని గురువు పరిపాలిస్తుంటే మరి లాభాన్ని శని భగవానుడు పరిపాలించడం అన్నది ఒక విధంగా సహజ లాభాధిపతి మీకు లాభస్థానంలో ఉండడం ఈ సంవత్సరం అంతా కూడా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఆదాయ వ్యయం పెరుగుతుంది. మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తుంటారో, మీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, మీ సహాయకులు ఎవరైతే ఉంటారో వారు అన్ని విధాలా మీకు సహకరించి మీ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అదే స్థానంలో ఉండడం వల్ల 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల జాగ్రత్తగా వ్యవహరించండి. సో ప్రశాంతంగా ఉంటే తప్ప రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు. అనవసర వ్యయాల మీద, వ్యామోహాల మీద వెళ్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల 100% ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది. న్యాయ సంబంధించిన విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ చాలా అద్భుతంగా ఉంది. ఇంచుమించుగా మనకి 75% గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం గ్రోత్ ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడానికి 99% మీరు కంపల్సరీగా శనిగ్రహ అనుగ్రహం కోసం శని భగవానుని, అలాగే గురుగ్రహ అనుగ్రహాన్ని పొందడం వల్ల మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ యొక్క విజయానికి సహాయపడతాయని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది.
సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం, చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు, జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.